హాయ్ గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, చాలా రోజులు అయింది కదా మన తమ్లైన్ డిజైనింగ్ సిరీస్ చేసి. సో తమ్లైన్ డిజైనింగ్ కోర్స్లోని ఈరోజు డే 16 అనమాట. డే 16లో సింపుల్ తమ్లైన్ ఎలా చేయాలి అనేది చెప్తాను. ఇది ప్రాక్టీస్ తమ్లైన్. ఇలా ప్రాక్టీస్ తమ్లైన్ ఒక 5 days అలా కంటిన్యూ అవుతాయి. సో ఆ తర్వాత ఇంకొక టాపిక్ మీద వీడియో అయితే చేయడం జరుగుతుంది. తమ్లైన్ డిజైన్ కోర్స్ అనేది 30 days కోర్స్ అనమాట. ఈ 30 days కోర్సు నేర్చుకోవాలంటే ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్ ఒకదాని తర్వాత ఒకటి చూస్తే మీకైతే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అనమాట. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి అండ్ తమ్లైన్ డిజైనింగ్ కోర్స్ని నేర్చుకోండి. అండ్ మెయిన్గా ఇక్కడ ఒక తమ్లైన్ అయితే మనం చూపిస్తున్నాం. ఈ తమ్లైన్ అనేది సింపుల్ అండ్ ఈజీ తమ్లైన్ అనమాట. సో దీంట్లో వాడే లేయర్స్లో చూపిస్తాను. సో నార్మల్గా మనం బ్యాక్గ్రౌండ్ నుండి అన్నీ ఒక్కొక్కటిగా హైడ్ చేసుకొని వద్దాం. సో ఓకే, ఫస్ట్గా మనం ఏమేమి తీసుకున్నాం అనేది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తాం మీకు. సో ఓకే, ఇలా అయితే మనం నార్మల్ ఒక బ్యాక్గ్రౌండ్ని డౌన్లోడ్ చేసి తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత దాని మీద ఏదైతే ఉందో ఒక లేయర్ ఆఫ్ ఇది తీసుకున్నామంట. దాన్ని ఎలా తీసుకున్నామంటే షాడర్స్లోకి వెళ్ళాము. సో ఇది ఆల్రెడీ చెప్పాను కాబట్టి డీప్గా చెప్పట్లేదు. సో పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇది బ్లూ కలర్లో తీసుకోవాలన్నమాట. బ్లూ కలర్లో తీసుకొని దీని ఒపియాసిటీ తగ్గించేసుకోవాలి. ఇది ఫుల్గా తీసుకొని దీని ఒపియాసిటీ తగ్గించేసుకుంటే సరిపోతుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది. సో ఓకే, ఇలా అయితే మనం బ్యాక్గ్రౌండ్ని కనిపించేలా చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. సో ఓకేనా. నెక్స్ట్ ఇంకా షాడర్ ఏదైనా కావాలంటే ఇక్కడ నుండి అయితే తీసుకోవచ్చు. లేదు ఇంకా షాడర్ అవసరం లేదు అనుకుంటే తీసేయచ్చు అనమాట. సో ఇదైతే తీసేసాను, రిమూవ్ చేస్తాను. అండ్ మీద బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. సో ఓకే, ఇదైతే తీసుకుందాం. బ్లాక్ కలర్ అయితే ఎలా తీసుకున్నాం అంటే మళ్ళీ సేమ్ ఇలానే ఉండేదాన్ని మళ్ళీ షాడర్ ఓపెన్ చేసి బ్లాక్ కలర్ తీసుకొని దీన్ని ఫుల్ డ్రాగ్ చేసుకొని దీని ఒపియాసిటీ అయితే తగ్గించేసుకున్నాను అనమాట. సో ఇలా అయితే తగ్గించేసుకున్నాను. ఇలా తగ్గించేసుకుంటే మనకి ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఓకే, నెక్స్ట్ ఇంకేంటంటే మెయిన్గా మన పిక్చర్ అనమాట. సో పిక్చర్ అనేది క్రోప్ చేసి తీసుకున్నాను, సింపుల్ అది కూడా మీకు. అండ్ నెక్స్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అంటే ఇది నేను లైవ్ ఎలా చేయాలని చెప్పాను కదా. సో అది స్క్రీన్ షాట్ అక్కడైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి దీని మీద ఒక పిఎన్జీ ఫోన్ ఫైల్ అనమాట. పిఎన్జీ ఫోన్ ఫైల్ అయితే వచ్చింది కదా. సో అది కూడా తీసుకోవాలి. అండ్ మీకు ఈ వీడియోలో నేను జస్ట్ చూపిస్తున్నాను, అంటే ఎలా చేయాలో ఏంటనేది చాలా వీడియోస్లో చేసాం మనము. కాకపోతే ఇందులో ఏమేమి తీసుకున్నాము అనేది మీకు ఐడియా రావడం కోసం మాత్రమే చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇటువంటి యారో మార్క్ ఒకటి, సో డౌన్లోడ్ చేసుకోండి అది కూడా. అండ్ నెక్స్ట్ నేను వాడే ఫాంట్ వచ్చి రామభద్ర. సో ఫాంట్స్ అన్నీ మనం తీసేసుకుందాం. ఫాంట్స్ నేను ఎలా వాడానో చూపిస్తాను మీకు. సో ఓకే, ఇది మనకి యూట్యూబ్. ఓకే, ఇంతే. మీ ఫోన్లో యూట్యూబ్ లైవ్ చేయండి. ఇలా జస్ట్ 0 subscribers ఉన్నా పర్లేదు. ఇలా మనం క్లియర్గా ఒక మ్యాటర్ అనేది రాసుకోవాలన్నమాట. సో ఇది నేను రామభద్ర ఫాంట్లో అయితే రాశాను అనమాట. సో ఓకే, ఇంకా దీంట్లో ఇంకా ఏంటంటే బోర్డర్ అయితే మీకు చెప్పాలి. సో షాడర్లోకి వెళ్ళండి, ఒపేసిటీ ఫుల్గా తగ్గించేసుకోండి, స్ట్రోక్ అయితే ఇచ్చుకోండి, స్ట్రోక్కి వైట్ కలర్ ఇచ్చుకోండి. బ్లర్ రేడియస్ అనేది కొంచెం పెంచుకొని 1-2లో పెట్టుకొని దీని రేడియస్ అనేది కొంచెం డౌన్ చేసి దీన్ని డ్రాగ్ చేసుకుంటే చాలు. ఇదైతే వచ్చేస్తుంది, బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ అయితే తీసుకోలేదు, ఇలా అనమాట. సో సింపుల్గా మనం ఒక తమ్లైన్ అనేది ఇంత క్లియర్గా ఉంటే ఎవరైనా ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఈ వీడియోలో మీరు సింపుల్ తమ్లైన్కి ఏవి తీసుకోవాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ తమ్లైన్ చేసి కూడా చూపిద్దాం. సో డిఫరెంట్ తమ్లైన్స్ అయితే చేస్తుందాం. సో 30 days అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వండి కంపల్సరీ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.